టాలెంట్ ప్రతి ఒక్కటి బయటికి తీసుకొచ్చి, రైట్. సో జూమ్ చెప్పడానికి చాలా కష్టపడతారు, ఎందుకంటే సో నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుంది అనేది. సో థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కళ్ళు అయితే మీ టీంని ప్రమోట్ చేసుకోండి. సో నేనైతే సెషన్ స్టార్ట్ చేస్తున్నా. సో కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. అర్ధరాత్రి సారీ సాయంత్రం 8:47 అవుతుంది టైము. ఈ టైంలో గుడ్ మార్నింగ్ అంటున్నారు ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళకి అయితే దీని గురించి తెలియదు. సో కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒక్కసారి చెప్తా. సో యాక్చువల్గా వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేసుకుంటారు. దీనికి మూడు రీజన్స్ ఉన్నాయండి, రైట్. మూడు రీజన్స్ ఉన్నాయి. ఈ మూడు రీజన్స్ లో ఏ రీజన్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ ఉండాలి అని చెప్పి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాం అనమాట. సో గుడ్ మార్నింగ్ అని విష్ చేసేదానికి ఒకటి ఉంటుంది, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పేదానికి ఒకటి ఉంటుంది, గుడ్ ఈవినింగ్ అని చెప్పడానికి ఒకటి ఉంటుంది. అవునా? సో మీరు చూసుకోండి, గుడ్ మార్నింగ్ అని చెప్పినప్పుడు చాలా గంభీరంగా, రైట్. సో చాలా ఎనర్జెటిక్ గా చెప్తాం, ఎందుకంటే తో లేస్తాం కాబట్టి. సో ఫ్రెష్గా ఉంటుంది మైండ్ సెట్ అంతా. సో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి సో మనం ఎప్పుడు కూడా ఒక మంచి ఎనర్జీతో చెప్తాం. సో ఆ ఎనర్జీ త్రూ అవుట్ డే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనం ఎప్పుడు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేస్తాం అనమాట, రైట్. అలాగే వెస్టీ సప్లిమెంట్స్ ఎవరైతే వాడతారో వాళ్ళు మార్నింగ్ ఎంత ఎనర్జెటిక్ ఉంటారో ఏ టైంలో అయినా సరే అంతే ఎనర్జెటిక్ ఉంటారు అనమాట. వాళ్ళు ఎంత వర్క్ చేసినా, వాళ్ళు ఎంత పని చేసి వచ్చినా వాళ్ళకి అలసట రాదు. సో వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు కాబట్టి సో ఎప్పుడు కూడా మనం గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేసుకుంటాం, రైట్. ఇంకో పాయింట్ కూడా చెప్తాను నేను. గుడ్ మోర్ ఎర్నింగ్, రైట్. మంచి చేస్తూ డబ్బు సంపాదించుకో అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాం అనమాట గుడ్ మార్నింగ్ అని చెప్పి. మంచి చేస్తూ డబ్బు సంపాదించుకో ఒక అర్థంతో సో మన వెస్టీజ్ కంపెనీ, మన వెస్టీజ్ మేనేజ్మెంట్ గుడ్ మార్నింగ్ అని విష్ చేయడం స్టార్ట్ చేసింది, రైట్. సో మనం చూసి చాలా నెట్వర్క్ కంపెనీస్ హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్ అని చెప్పి చెప్పుకోవడం స్టార్ట్ చేశారు, కానీ ఈ గుడ్ మార్నింగ్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసింది మాత్రం మన వెస్టీజ్ అండ్ గౌతమ్ బాలి సార్. సో మనం ఎప్పుడు కూడా సో ట్రెండ్ సెటర్ గానే ఉంటాం, ట్రెండ్ ఫాలో అవ్వమన్నమాట, రైట్. సో కాబట్టి మీ అందరికి, కొత్త వాళ్ళందరికి కూడా మళ్ళీ ఒకసారి సో నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. సో గుడ్ మార్నింగ్ ఆల్. వీలైతే మీరు అందరూ చాట్ రూపంలో మళ్ళీ ఒకసారి నాకు గుడ్ మార్నింగ్ టైప్ చేయండి. సో కొత్త వాళ్ళకు కూడా మీకు కూడా అర్థమై ఉంటే సో మీరు కూడా గుడ్ మార్నింగ్ అని టైప్ చేయగలిగితే సో నేను హ్యాపీగా సెషన్లోకి వెళ్ళిపోతా, రైట్. సో లేట్ చేయకుండా సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా టైం అయిపోయింది, ఇప్పటికే 20 minutes లేట్ అయిపోయింది. సో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పాలంటే నేను ఎప్పుడు ఇష్టపడతా. సో మన ఇండస్ట్రీ గురించి మనం చెప్పడానికి ఎప్పుడు ఇష్టపడాలి. సో నా ఫేవరెట్ కాన్సెప్ట్ అని మీ అందరికీ తెలుసు. సో నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆ, చాలా స్టడీ చేసిన తర్వాత నా కెరియర్ ఇందులో ఉంది, రైట్. నా కెరియర్ ఇందులో ఉంది, నేను ఇందులో ఉంటే బాగుంటుంది, నా లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, నా ద్వారా కొన్ని వందల మంది లైఫ్ చేంజ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి సో నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని చూస్ చేసుకోవడం జరిగింది, రైట్. అయితే ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ చాలా గొప్పది, చాలా పెద్దది. దగ్గర దగ్గర 130 సంవత్సరాల నుండి ఈ ఇండస్ట్రీ ఉందని మీ అందరికి తెలుసు. సో కొత్త వాళ్ళ కోసం నేను ఒక్కసారి ఇంట్రడక్షన్ చేస్తా. నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది నియర్లీ 130 years ప్లస్ నుండి ఉందంట, రైట్. 130 సంవత్సరాలు ప్లస్ నుండి ఉన్న ఇండస్ట్రీ ఇది. చాలా అతిపెద్ద ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ రాకముందే ఇండస్ట్రీ పుట్టిందండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రాకముందే ఈ ఇండస్ట్రీ పుట్టిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, రేపు వచ్చి నిన్న వచ్చి రేపు పోయేది కాదు, రేపు ఎల్లుండో పోయేది కాదు ఈ ఇండస్ట్రీ. సో కొన్ని వందల మంది జీవితాలు చేంజ్ చేసి, రైట్. సో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపి వాళ్ళ మూడు తరాలు బాగు చేసే అతిపెద్ద ఇండస్ట్రీ నెట్వర్క్ ఇండస్ట్రీ అనమాట, రైట్. సో ఈ నెట్వర్క్ ఇండస్ట్రీ మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? టాప్ 20 reasons టు సెలెక్ట్ నెట్వర్క్ ఇండస్ట్రీ, రైట్. టాప్ 20 reasons టు సెలెక్ట్ నెట్వర్క్ ఇండస్ట్రీ. నేను దీని మీద ఈ రోజు సెషన్ చెప్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట, రైట్. వందల రీజన్స్ ఉన్నాయి. సో నేను దాంట్లో ఒక టాప్ 20 చెప్పాను. ఈ సిరీస్ ని ఇట్లే కంటిన్యూ చేస్తానండి. ఈ రోజు 20, నెక్స్ట్ 20, నెక్స్ట్ 20, ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ సో నేను ఇది కంప్లీట్ చేస్తా, ఓకేనా. సో టాప్ 20 reasons టు సెలెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో దీంట్లో ఫస్ట్ రీజన్ ఏంటంటే నో ఇన్వెస్ట్మెంట్ టు స్టార్ట్. చాలా 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 ఇంపార్టెంట్, మన మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనం ఈ జూమ్ మీటింగ్ లో యాడ్ అవ్వం, అవునా కాదా? 10 లక్షలు 20 లక్షలు డబ్బులు మన దగ్గర నిజంగానే ఉంటే సో మనకి ఫైనాన్షియల్ కండిషన్స్ కూడా రావు. 10 లక్షలు 20 లక్షలు మన దగ్గర ఉంటే మనం మంచి వెల్ సెటిల్డ్గా ఉంటాం.
కానీ ఈ జూమ్ లో ఉన్న 99% పీపుల్ దగ్గర కూడా ఆ 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకోవడమే గగనం. అవునా? మన లైఫ్ టైం కష్టపడ్డా సరే మనం 10 lakhs సంపాదించలేం మనం చేసే పని వల్ల. రైట్? సో మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ మంచి ఎక్స్ట్రాడినరీగా తయారవ్వాలి అంటే సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక బిజినెస్ కావాలి. అవునా కాదా? ప్రతి ఒక్కరు చూసేది అదే, ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ ఏమైనా ఉంటే ఎవరైనా చేయడానికి ముందుకు వస్తారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బ్యూటీ, ఫస్ట్ పాయింట్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, నో ఇన్వెస్ట్మెంట్ టు స్టార్ట్. ఇక్కడ ఒక రూపాయి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదండి. సో ఎవరికి మనం ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఎవరితో ఇక్కడ కట్టించి జాయిన్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల కోట్లు సంపాదించుకునే బిజినెస్ వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అసలు క్యాపిటలే దీనికి అవసరం లేదు, అసలు ఇన్వెస్ట్మెంటే దీనికి అవసరం లేదు, షాప్ పెట్టాలి అవసరమే లేదు. రైట్? సో 10 లక్షలు ఉండి ముడి సరుకు తెచ్చుకోవాలి అనే అవసరం లేదు, 20 లక్షలు ఉంటే మనకి సరుకు వస్తుంది, మెషినరీ వస్తుంది అన్న అవసరమే లేదనమాట. సో క్యాపిటల్ లేకుండా, ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం స్టార్ట్ చేసుకునే బిజినెస్ ఏదైనా ఉంది అంటే సో అది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అన్నమాట. రైట్? సో దీన్ని గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, రైట్, సో బిజినెస్ ఓనర్షిప్. సెకండ్ పాయింట్ ఏంటంటే బిజినెస్ ఓనర్షిప్ అన్నమాట. రైట్? ఓన్ బిజినెస్ ఓనర్షిప్ అంటే నువ్వు నీ కోసం పనిచేస్తావు ఈ బిజినెస్ లో. ఈ బిజినెస్ లో నువ్వు నీ కోసం పనిచేస్తావు. రైట్? సో ఈ బయట బిజినెస్ లో కానీ బయట జాబ్ లో కానీ మనం వేరే వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాం. వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి సార్. అఖిల్ సార్ వాయిస్ బ్రేక్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి. సార్ వస్తుందా సార్, వాయిస్ వస్తుందా? ఇప్పుడు ఓకే, ఎంత ఒక్క సెకండ్ ముందు రాలే. ఓకే ఓకే సార్, ఓకే. సార్ నా వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు వస్తున్నాయి కానీ ఇప్పుడు వరకు సైలెంట్ ఉంది. ఓకే సార్, ఓకే ఓకే. సో నేను ఓన్ బిజినెస్ ఓనర్షిప్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ లేదు, నో ఇన్వెస్ట్మెంట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఓన్ బిజినెస్ ఓనర్షిప్. సో మన కోసం మనం పనిచేసే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ వెస్టీజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓన్ బిజినెస్ ఓనర్షిప్. మనకి ఇక్కడ ఎవ్వడు బాస్ ఉండడండి, ఎవ్వడు కూడా బాస్ ఉండడు, మనమే ఓన్. సో ఈ ఇండస్ట్రీలో నేను జాయిన్ అయ్యాను, నేను ఒక ఐడి తీసుకున్నానంటే ఈ బిజినెస్ మొత్తానికి నేనే ఓనరు. రైట్? ఈ బిజినెస్ మొత్తానికి నేనే బ్రాండ్ అంబాసిడర్. రైట్? సో నా కోసం నేను పనిచేస్తా, నా ఫ్యామిలీ కోసం నేను పనిచేస్తా, నా డెవలప్మెంట్ కోసం నేను పనిచేస్తా, నా పిల్లల కోసం నేను పనిచేస్తా, నా గ్రోత్ కోసం నేను పనిచేస్తా. వేరే వాళ్ళ గ్రోత్ కాదు, నా గ్రోత్ కోసం నేను పనిచేస్తా. ఏ సెలబ్రిటీ గ్రోత్ కోసమో, కంపెనీ మేనేజ్మెంట్ గ్రోత్ కోసమో కాదు, నా కోసం, మన ఫ్యామిలీ కోసం, మన ఓన్. రైట్? మనం డెవలప్ అవ్వడానికి చేసుకునే బిజినెసే సో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అన్నమాట. సో ఓన్ బిజినెస్ ఓనర్షిప్. రైట్? మనం ఓనర్ అన్నమాట. వెస్టీజ్లో మీరు ఐడి తీసుకున్నారు, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఐడి తీసుకున్నారు, జాయిన్ అవ్వడానికి వెస్టీజ్లో ఐడి తీసుకున్నారు అంటే ఈ బిజినెస్కి మీరే, వెస్టీజ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అదే అంటున్నారు, మీరే ఓనర్, మీరే ఓనర్గా ఫీల్ అవ్వండి, మీరే 10 కోట్లు ఇన్వెస్ట్ చేసే అని ఫీల్ అవ్వండి, ఇన్వెస్ట్ చేసే అని ఫీల్ అయ్యి మీరే ఓనర్ లాగా ఫీల్ అయ్యి ఒక ఓనర్షిప్ బిజినెస్ చేయండి అని చెప్తున్నారు. అవునా కాదు? సో సెకండ్ పాయింట్, ఈ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బిజినెస్కి నువ్వే ఓనర్ అనమాట. రైట్? సో మన డెవలప్మెంట్ కోసం మనం పని చేస్తాం కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పాయింట్ ఈ ఇండస్ట్రీలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. థర్డ్ పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ పొటెన్షియల్. అర్నింగ్ ఆర్ నాట్ ఫిక్స్డ్, అర్నింగ్ ఆర్ నాట్ ఫిక్స్డ్. ఇది జాబ్ కాదండి, ఇది బిజినెస్. జాబ్లో ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, జాబ్లో గ్రోత్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 10,000కి మీరు స్టార్ట్ అయ్యారంటే నెక్స్ట్ ఇయర్కి 11,000 అవుతుంది, 1,000 మాత్రమే పెరిగింది. కానీ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే పొటెన్షియల్ ఉందన్నమాట.
మీరు ఎంత ఎక్కువ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటే, మీకు ఎంత టీం ఫామ్ చేసుకుంటే, మీకు ఎంత టర్న్ ఓవర్ జరిగితే, మీకు ఎంత పీవీ జనరేట్ అయితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించే అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉందండి. రైట్. సో ఇది జాబ్ కాదు. ఈ నెల మీకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది కదా, నెక్స్ట్ నెలలో మీకు 5,00,000 ఇన్కమ్ రావచ్చు. అది మీరు చేసుకునే వర్క్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ ఇన్కమ్. అసలు ఇక్కడ డబ్బులకి లిమిట్ లేదు. సో మన లీడర్స్ అందరు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు కదా, నెట్వర్క్ ఇండస్ట్రీ అండ్ వెస్టీజ్ ఒక సముద్రం లాంటిది. రైట్. ఆ సముద్రం మీకు ఒకవేళ నీళ్ళు కావాలి అనుకుంటే, నీకు ఎంత నీళ్ళు కావాలనేది నువ్వే డిసైడ్ చేసుకో. అవునా. ఇప్పుడు సముద్రం ఉంది, సముద్రం నుండి నీ ఇంటికి నీళ్ళు కావాలి. నువ్వు స్పూన్తో తెచ్చుకుంటావా, స్పూన్తో తెచ్చుకో. బకెట్తో తెచ్చుకుంటావా, బకెట్తో తెచ్చుకో. డ్రమ్లో తెచ్చుకుంటావా, డ్రమ్లో తెచ్చుకో. పైప్ పెట్టుకుంటావా, పైప్ పెట్టుకో. లేదా మొత్తం పైప్ లైనే పెట్టుకుంటావా, పైప్ లైనే పెట్టుకో, నీ ఇష్టం. వెస్టీజ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా డబ్బు లాంటి ఒక సముద్రం. రైట్. ఈ సముద్రం నుండి నీకు ఒక స్పూన్ మందం కావాలంటే స్పూన్ మందం తెచ్చుకో. ట్యాంక్ మందం కావాలంటే ట్యాంక్, బావి కావాలంటే బావి. లేదు నేను పైప్ లైన్ పెట్టుకొని తెచ్చుకుంటాను సార్ డబ్బులు అంటే, పైప్ లైన్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. అన్లిమిటెడ్ గా డబ్బు సంపాదించే అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి, బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు, సెకండ్ బాస్ లేడు, మనమే ఓనర్స్, మూడోది అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. సో ఎంత బ్యూటిఫుల్ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఈ ఇండస్ట్రీలో. రైట్. ఫోర్త్ పాయింట్ కూడా చూడండి, ఫోర్త్ పాయింట్ కూడా రెసిడ్యువల్ ఇన్కమ్. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే అర్న్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ వర్కింగ్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు పని చేసే సిచ్యువేషన్లో లేకపోయినా, మీరు పని చేయకపోయినా ఇన్కమ్ సంపాదించే అవకాశం వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. ఓకేనా. సో మీరు పని చేసే సిచ్యువేషన్లో లేకపోయినా, మీరు పని చేయకపోయినా, ఒక టైం తర్వాత మీరు పని చేయకపోయినా సరే, మీరు ఇన్కమ్ సంపాదించే అవకాశం వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది. సో దీన్నే రెసిడ్యువల్ ఇన్కమ్ అని చెప్తారనమాట. నువ్వు వర్క్ చేసే సిచ్యువేషన్లో లేకపోయినా, రైట్, నీకు వర్క్ చేసే సిచ్యువేషన్ లేదు, నువ్వు వర్క్ చేయట్లేదు, అయినా నో ప్రాబ్లం. వర్క్ చేసే సిచ్యువేషన్లో లేరు, రైట్, మీరు వర్క్ చేయట్లేదు, అయిన డబ్బులు వచ్చే ఇన్కమ్ ఏదైనా సోర్స్ ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అండ్ వెస్టీజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ఇండస్ట్రీలో మీరు రెసిడ్యువల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. రైట్. మీరు ఒక స్టేజ్ తర్వాత వర్క్ చేయాల్సిన అవసరమే లేదండి ఈ ఇండస్ట్రీలో. ఒక స్టేజ్ తర్వాత వర్క్ చేయాల్సిన అవసరం లేదు. అర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు ఈ ఇండస్ట్రీలో. ఏంటంటే అర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అండి ఇది. ఒక స్టేజ్ తర్వాత వర్క్ చేయాల్సిన అవసరమే లేదు అంటే, దీనికంటే బెస్ట్ ఇండస్ట్రీని మనం ఎక్కడ నుండి తీసుకొస్తాం. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. సో పొద్దున్నే లేచి సాయంత్రం వరకు పని చేయాలి బయట అయితే, అవునా కదా. పొద్దున్న 8 అంటే నువ్వు 8కి వెళ్ళాలి, సాయంత్రం 6 అంటే 6కైనా పంపించవచ్చు, 7కైనా పంపించవచ్చు. పర్టికులర్గా ఆ రోజు మొత్తం అక్కడ ఉండాల్సిందే మీరు బయట. కానీ ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, మీరు ఎంతవరకు పని చేస్తే అంతవరకు చేసుకోండి. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు కావాలంటే ఇంట్లో పడుకోవచ్చు. వర్క్ ఎనీ టైం, ఎనీవే. అర్ధరాత్రి పని చేస్తారా చేసుకోండి, పొద్దున్నే పని చేస్తారా చేసుకోండి, మధ్యాహ్నం చేస్తారా చేసుకోండి, మీరు ఖాళీగా ఉన్న టైంలోనే చేసుకోండి ఈ బిజినెస్. రైట్. పర్టికులర్గా ఆఫీస్కి వెళ్ళాలి, పర్టికులర్గా తంబ్ వేయాలి, పర్టికులర్గా అటెండెన్స్ వేయాలి, పర్టికులర్గా బాస్ కనిపించి రావాలి, ఇలాంటి ఏమి లేవండి ఇండస్ట్రీలో. రైట్. ఫ్లెక్సిబుల్ టైం, నీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు. ఈరోజు నాకు పోవాలని లేదు, నో ప్రాబ్లం, పోనవసరం లేదు. రేపు కూడా పోవాలని లేదు, నో ప్రాబ్లం, రేపు కూడా పోనవసరం లేదు. నెల నాకు పోవాలని లేదండి, నో ప్రాబ్లం. మిమ్మల్ని అడిగేటోడే లేడు ఈ బిజినెస్లో, మిమ్మల్ని అడిగేవాడే లేడు ఈ బిజినెస్లో. మరి ఇంత మంచి పాయింట్ చూడండి, ఎంత మంచి పాయింట్. ఫ్లెక్సిబుల్ టైం, నచ్చినప్పుడు చేసుకోరా బాబు ఈ బిజినెస్ అండి. నచ్చినప్పుడు, రోజుకి 24 గంటలు, 22 గంటలు నీ ఇష్టం వచ్చింది చేసుకో, ఒక 2 గంటలు ఈ బిజినెస్కి పెట్టు, జస్ట్ ఒక 2 అవర్స్ ఈ బిజినెస్కి పెట్టు, తలరాతలు మారిపోతాయండి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. రైట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో బాస్ ప్రెషర్. ప్రైవేట్ ఉద్యోగం చేసేటోడికి అడగండి, బాస్ ప్రెషర్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఏంటది? ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళకి అడగండి, బాస్ ప్రెషర్ ఎట్లుంటుందో తెలుస్తుంది. ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ ప్రెషరు, దారుణం. 8 అంటే నువ్వు 8 అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే ఎన్ని బూతులు తిడతాడు, అవునా కాదా.
తిడతాడు. చెప్పిన బట్టలు వేసుకోవాలి, చెప్పినట్టు ఇన్షర్ట్ వేసుకోవాలి, చెప్పినట్టు షూ వేసుకోవాలి. నీకు నచ్చకపోయినా సరే కింద పని చేయాలి బయట. అవునా కాదా? ఖచ్చితంగా నీకు నచ్చకపోయినా పని చేయాల్సిందే. 22 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపాడుకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం ఆ బాస్ కింద పోతుంది. వాడు తిట్టినా మనం పడాల్సిందే. బయట ఎవరు తిట్టినా సరే రిటర్న్ గొడవకు పోతాం, కానీ బాస్ తిడితే పోం. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ ఆడి కోపం వచ్చిందనుకో మన ఉద్యోగం పోయేది. మన ఉద్యోగం పోయిందనుకో ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. అవునా కాదా? సో ఎంత ప్రెషర్ ఉంటుందంటే బాస్ ప్రెషరు ప్రైవేట్ జాబ్ చేసేటోళ్ళకి తెలుస్తుందండి. కానీ వెస్టీజ్లో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో బాస్ ప్రెషరే లేదండి. బాస్ ప్రెషరే లేదు. బాస్ ప్రెషరే లేడు, అసలు బాసే లేడు ఈ బిజినెస్లో. బాసే లేడు. నేను ఇందాకే చెప్పా కదా, బీ యువర్ ఓన్ బాస్, రైట్? నీకు నువ్వే బాస్, నువ్వే ఓనర్ ఇక్కడ. నీకు ఇంకెవడు బాస్ ఉంటాడు? ఓనర్ నువ్వే అయితే. అవునా కదా? బీ యువర్ ఓన్ డెసిషన్ మేకర్. నీకు నచ్చినట్టు బిజినెస్ చేయొచ్చు. నువ్వే డెసిషన్ మేకర్ నీ బిజినెస్కి. వేరేటోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. నీ టీంకి, నీ బిజినెస్కి నువ్వే డెసిషన్ మేకర్వి, రైట్? సో నో బాస్ ప్రెషర్, రైట్? నువ్వు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు ఏ టార్గెట్ కంప్లీట్ చేయలేదా, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను బెదిరించేటోడు లేడు, నిన్ను తిట్టేటోడు లేడు, నిన్ను కొట్టేటోడు లేడు. ఎందుకు నువ్వు ఇవి చేయలే అని అడిగి క్వశ్చన్ చేసేటోడు ఈ బిజినెస్లో మీకు ఎవ్వరు లేరండి. సో ఎంత మంచి పాయింట్ అండి ఇది కూడా. అవునా కాదా? రైట్? సో ఈ పాయింట్ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్ గ్రోత్ నెట్వర్క్ ఇండస్ట్రీ అనగానే చాలా మందికి ఇదే ఉంటుంది. నేను ఎంతమందిని జాయిన్ చేయాలి, నేను ఎంతమందిని యాడ్ చేయాలి, ఎంతమందిని వెస్టీజ్లో తీసుకురావాలి, ఎంత ప్రొడక్ట్స్ అమ్మాలి, ఇల్లు తిరిగి అమ్మాలా, రైట్? సో ఎంత కట్టాలి, ఎంత కట్టియాలి, చైనా లింకా, ఇలాంటివే చెప్తా ఉంటారు. నెట్వర్క్ అంటే ఇలాంటివే చెప్తా ఉంటారు. కానీ నెట్వర్క్ని ఇంకో యాంగిల్లో చూస్తే ఒక మనిషిలా తయారు చేస్తుంది నెట్వర్క్ ఇండస్ట్రీ. ఒక మనిషిలా తయారు చేస్తుంది అనమాట, ఒక మనిషి. సో ఈ మనిషి అన్ని క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీ, నాలెడ్జ్, అన్ని నీకు ఏవేవి కావాలో ఈ సర్వైవ్ అవ్వడానికి, ఏవేవి కావాలో అవన్నిటిని నింపుతుంది అనమాట. పర్సనల్ గ్రోత్. పర్సనల్గా నువ్వు మాట్లాడగలుగుతావు, పర్సనల్గా నువ్వు మోటివేట్ చేయగలుగుతావు, పర్సనల్గా నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావు, పర్సనల్గా నువ్వు ఎక్కడైనా సరే సర్వైవ్ అవ్వగలుగుతావు. సో ఇన్ని అసలు ఒక అన్ని క్వాలిటీస్ ఉన్న ఒక మనిషిగా తయారు చేస్తుందండి, రైట్? సో పర్సనల్ గ్రోత్ అంటే ఇంప్రూవ్ కాన్ఫిడెన్స్ అండ్ లీడర్షిప్. నీలో కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. ఇప్పుడు దాకా మనం ఎట్లుంటుంది తెలుసా? నా వల్ల ఏడవుతుంది, నేను ఏడైనా చేయగలుగుతా, నా వల్ల కాదు ఇది, ఇదంతా నేను చెయ్యలేను అని ఉంటారు బయట. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత, నెట్వర్క్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, మీటింగ్స్ విన్న తర్వాత, సో ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ తర్వాత, సో పర్సనల్ గ్రోత్ పెరిగిద్దండి, కాన్ఫిడెన్స్ పెరిగిద్ది మన దాంట్లో. అవునా కదా? లీడర్షిప్ మొత్తం లీడ్ చేయగలుగుతాం, మన టీంని హ్యాండిల్ చేయగలుగుతాం. సో మన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేర్పించగలుగుతాం, వాళ్ళందరిలో కూడా కాన్ఫిడెన్స్ పెంచగలుగుతాం. అవునా కదా? సో మన పర్సనల్గా ఒక గ్రోత్ తీసుకొస్తుంది మన లైఫ్లో వెస్టీజ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇది కూడా ఎంత మంచి పాయింట్ అండి. పర్సనల్ గ్రోత్కి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాను బయట, కానీ ఒక రూపాయి తీసుకోకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా చూసుకోండి. స్కిల్ డెవలప్మెంట్ కూడా మీరు చూసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ కూడా కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి బయట. బయట జాబ్ స్కిల్స్ ఉంటేనే తీసుకుంటారు ఇప్పుడు. అవునా కాదా? స్కిల్స్ ఉంటేనే తీసుకుంటున్నారు. సో ఎలా స్కిల్ పెరిగిద్ది తెలుసా? ఒక మనిషిని చూస్తే వీడు ఏంటి అనేది చెప్పగలుగుతాం. ఒక మనిషిని చూస్తే వాడు మైండ్ సెట్ ఏంటి అని చెప్పగలుగుతాం, రైట్? ఒక మనిషిని చూసే వాడు ఏంటి, వాడు ఏం చేస్తాడు, వాడు ఎలా ఉన్నాడు, వాడు వింటున్నాడా లేదా అనేది క్లియర్గా మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో ఇలాగా మనల్ని స్కిల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. రైట్? సో స్కిల్ డెవలప్మెంట్, రైట్? సో స్కిల్ డెవలప్మెంట్ 100% నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాల స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయండి. సేల్స్, రైట్? సో ఈ ప్రోడక్ట్ ఎలా సేల్ చేయాలనే స్కిల్ పెరిగిపోతుంది. సో ఆ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది. ఎలాంటి వాడికైనా సరే ఈ ప్రోడక్ట్ మనం సేల్ చేసే అంత ఏమంటారు కెపాసిటీ మనలో బిల్డ్ అయిపోతుంది, రైట్? సో కమ్యూనికేషన్ పెరుగుతుంది అనమాట. ఒక 10 మంది ఉన్నా సరే ఆ 10 మందితో కూడా మనం మాట్లాడగలుగుతాం, 10 మందితో కూడా మనం మాట్లాడగలుగుతాం, 10 మందిని మోటివేట్ చేయగలుగుతాం.
సో వాళ్ళు మనకు పరిచయం లేకపోయినా వాళ్ళతో రిలేషన్ బిల్డ్ చేసుకొని వాళ్ళతో బిజినెస్ చెప్పే అంత క్లోజ్ అయిపోతాం. అలాంటి స్కిల్ పెరుగుతుంది మనకి, రైట్. సో టీమ్ ని మేనేజ్మెంట్ చేసే స్కిల్ పెరిగింది. సో 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా సరే ఆ 1000 మందిని కూడా మనం మేనేజ్ చేసే అంత స్కిల్, రైట్. సో ఆ 1000 మందితో కూడా బిజినెస్ చేయించే అంత స్కిల్. సో ఒక నార్మల్ వ్యక్తి ఉండేటోళ్ళం మనం నెట్వర్క్ రాకముందు, అవునా. కానీ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఇన్ని రకాల స్కిల్స్ పెరుగుతాయండి. సో ఒక మనిషిగా తయారు చేస్తుంది, రైట్. మనకు కావాల్సిన క్వాలిటీస్ నింపుతుంది. సో దీంతో పాటు సో టాలెంట్ ని పెంచుతుంది, అంతే కదా. ఇప్పుడు స్కిల్ అంటే టాలెంట్. సో మనలో ఉన్న దాగున్న టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ ని బయటికి తీసుకొస్తుంది, రైట్. సో మన టీమ్ కి కావాల్సిన నాలెడ్జ్ ని మన ద్వారా ఇప్పిస్తుంది, అవునా కదా. సో ఇన్ని రకాలుగా డెవలప్ అవుతుంది మనం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉంటాయి, రైట్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చదువుకున్నోడికి కాదు, చదువు లేనోడికి కూడా డెవలప్ అవుతుంది. అదే ఈ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ అనమాట. అర్థమవుతుందా. సో చదువుకున్నోడికి ఎట్లా అటు డెవలప్ అవుద్ది అది పక్కన పెట్టండి, కానీ ఒక స్కూల్ ఆయమ్మ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడే అంత కెపాసిటీ ఇచ్చిందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బ్యూటీ అన్నమాట. అర్థమైందా లీడర్స్. సో అలాంటి స్కిల్. సో ఇప్పుడు ఎండు చేపలు అమ్ముకునే పునంచన్ సార్ ఇంతకు ముందు ఇప్పుడు గంటన్నర 2 గంటల సేపు కూడా సెషన్ చెప్పగలుగుతారు, అవునా కదా. ఆయన స్కిల్ డెవలప్ చేసింది ఎవరు అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో జరిగే మీటింగ్స్, నెట్వర్క్ ఇండస్ట్రీలో జరిగే యాక్టివిటీస్ స్కిల్ డెవలప్మెంట్ కూడా అంత ఉపయోగపడతాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పాయింట్ అని చెప్తాను నేను, రైట్. సో టీమ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్, రైట్. సో మనం జాబ్ లో సింగిల్ గా పనిచేస్తాం, ఒక్కలమే పనిచేస్తాం, అవునా కాదా. సో వేరే వాళ్ళతో మనకి సంబంధం ఉండదు. కానీ ఇక్కడ ఒక టీం బిల్డ్ చేస్తాం అనమాట. ఎంత మంచి టీం బిల్డ్ చేస్తామంటే చాలా పెద్ద ఎత్తులో టీం బిల్డ్ చేస్తాం, రకరకాల పీపుల్ ని కలుస్తాం, వాళ్ళందరినీ మన టీమ్ లో జాయిన్ చేసుకుంటాం, అవునా కదా. సో ఎలాంటి కేటగిరీ చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. ఆ డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ హ్యాండిల్ చేస్తాం, వాళ్ళందరికీ మనం మోటివేట్ చేస్తాం, మన బిజినెస్ లోకి రావడానికి క్లారిటీ ఇస్తాం, వాళ్ళు వచ్చే డౌట్లు క్లారిఫై చేస్తాం. సో ఈ జర్నీలో ఏమవుతుంది తెలుసా, ఆ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అవుద్ది అంటే టీమ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని మనకు అర్థమవుతుంది, రైట్. సో మంచి టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎవరో అర్థమవుతుంది, రైట్. సో ఎవరెవరు మన బిజినెస్ లో కెపాసిటీ ఉంది, ఎవరు చేయగలుగుతారని ఒక అర్థమవుతుంది, అవునా. సో ఎలిజిబులా కాదా, వీడికి మంచి గ్రోత్ మంచి మైండ్ సెట్ ఉందా లేదా, అవన్నీ అర్థమవుతాయండి ఈ జర్నీలో ఏదైతే ఉందో. సో టీమ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫేస్ చేస్తాం ఈ ఇండస్ట్రీలో అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. టీమ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకు ఒక టాలెంట్ వచ్చేస్తుంది. ఏంటంటే ఎక్కడ వదిలిపెట్టండి, మీరు ఎక్కడైనా వదిలిపెట్టండి, ఎక్కడైనా సరే వాడు అక్కడ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసేసుకుంటాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత సో ఆటోమేటిక్ గా మనం అట్లా తయారైపోతాం అనమాట. సో చూడండి, ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వాలిటీ మనకి నెట్వర్క్ మార్కెటింగ్ నేర్పించేది. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ ఇండస్ట్రీ, రైట్. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది ఈ ఇండస్ట్రీ. ఈక్వల్ ఆపర్చునిటీ, రైట్. సో ఈక్వల్ ఆపర్చునిటీ అండి. ఆ ఏజ్ తో పని లేదు, అవునా. ఏజ్ తో పని లేదు, జెండర్ తో పని లేదు, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది కూడా అవసరం లేదు, రైట్. సో ఏజ్ తో అవసరం లేదు, జెండర్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏమున్నా లేకపోయినా నీకు ఇదంతా ఎవరు అడగరు మిమ్మల్ని. సో ఎగ్జాంపుల్ గా సార్ పక్కన కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది సార్, చూడండి ఒకసారి. సారీ డేట్స్ కొంచెం మేము కార్ లో ఉండడం వల్ల డిస్టర్బెన్స్ అయింది. సో ఇప్పుడైతే నో డిస్టర్బెన్స్ కదా సార్. ఎస్ సార్, క్లియర్. ఎస్ సార్ థ్యాంక్ యూ లీడర్స్. సో ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండి. సో ఇక్కడ చూడండి ఎంత మంచి ఆపర్చునిటీయో. సో ఏజ్ డిఫరెన్స్ లేదు, నువ్వు 18 సంవత్సరాలు దాటితే చాలు నీకు ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ, రైట్. 18 సంవత్సరాలకి అదే ఆపర్చునిటీ, 20 అదే, 30 అదే, 40 అదే, 50 అదే, 100 సంవత్సరాలు ఉన్నోడికి కూడా సేమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది ఈ ఇండస్ట్రీ. చూడండి అండి ఎంత బెనిఫిట్. సో మీరు బయట చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ కి
సో మనకి 30, 40, 60 బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ. కానీ ఇక్కడ 100 సంవత్సరాలు ఉన్నోడికి కూడా అదే ఆపర్చునిటీ, రైట్? సో మనకి 18 క్రాస్ అయ్యి, రైట్, మినిమం 25 వచ్చిన తర్వాత జాబ్స్ వస్తూ ఉంటాయి, అవునా? మినిమం 20+ లో ఉన్నప్పుడే జాబ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ 18 లో ఉన్నా సరే మీరు లక్షల ఇన్కమ్ సంపాదించవచ్చు ఇండస్ట్రీ, అవునా కదా? సో చూడండి, ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సరే రిటైర్మెంట్ టైంలో ఏ ఉండదు, బయట ఫుల్ కష్టపడాలి, ఒకటి చిన్న పని చేయాలి. కానీ ఇక్కడ ఏం అవసరం లేదు, ఏం అవసరం లేదు. నువ్వు రిటైర్మెంట్ టైంలో కూడా దర్జాగా కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ. యూత్ ఎంత అయితే పని చేస్తాడో వాడికంటే డబల్ పని చేయొచ్చు. నువ్వు ఇక్కడ ఇస్త్రీ ఏమంటారు, చెట్టుకున్న ఇస్త్రీ కూడా నలగకుండా పని చేయొచ్చు. అంత మంచి ఆపర్చునిటీ ఉంది ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, రైట్? సో నెక్స్ట్ జెండర్. నువ్వు ఆడ మొగ ఇదంతా సంబంధం లేదండి, ఇదంతా సంబంధం లేదు. నీకు గెలవాలి, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలనే కోరిక నీకు ఉంటే చాలు. నీకు లేడీసా, జెంట్సా, బాయ్సా, గర్ల్సా ఇదంతా అవసరమే లేదు. ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఇక్కడ క్రౌన్ డైరెక్టర్స్ ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారు. కాబట్టే ఇది ఒక బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండ్ ఇది కూడా ఒక బ్యూటిఫుల్ పాయింట్ మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? బ్యాక్గ్రౌండ్ తో పని ఏం లేదండి. ఎవరైనా అడుగుతారా మీరు మీటింగ్ వెళ్తే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎవరైనా అడుగుతారా మిమ్మల్ని? నువ్వు ఉంటేనే రావాలా, నువ్వు ఒక ₹1,00,00,000 అధిపతి అయితేనే ఈ బిజినెస్ లోకి రావాలా, మీటింగ్ లోకి రావాలని ఎవరైనా అడుగుతారా? నువ్వు ఎలాంటి కేటగిరీ అయినా కావచ్చు, నువ్వు ఎలాంటి స్టేజ్ లో అయినా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఒక బ్యూటిఫుల్ పాయింట్. ఇది కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో నో నీడ్ ఫర్ హై క్వాలిఫికేషన్. బాబా ఎంత బెస్ట్ పాయింట్ అని చెప్పండి ఇది. హై క్వాలిఫికేషన్ లేకుండా ₹1,00,00,000 సంపాదించుకో అంటుంది ఇండస్ట్రీ. బ్యూటిఫుల్ పాయింటా కాదా, అవునా కాదా? ₹1 ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇన్వెస్ట్మెంటే లేదు, బాస్ లేడు, టైం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవే హైలైట్ పాయింట్స్ అంటే వాటి అన్నిటికంటే ఇది హైలైట్ పాయింట్ అండి. క్వాలిఫికేషన్ అవసరం లేదండి. నువ్వు 10th ఉంటే ఏంది, ఉండకపోతే అసలు నీ చదువుతో పనే లేదు ఇండస్ట్రీలో. చదువుతో అసలు పనే లేదు ఇండస్ట్రీలో. అందరూ నాకు చదువు లేదు, నేను ప్రొడక్ట్ గురించి చెప్పలేను, నేను ప్లాన్ చెప్పలేను అని ఫీల్ అవుతా ఉంటారు. కానీ ఒక స్కూల్ ఆయమ్మ అండి, స్కూల్ ఆయమ్మ పని ఏంటి? బాత్రూంలో కడుక్కోవడం, అవునా? అలాంటి ఆయమ్మకి ఇప్పుడు 5 లక్షలు ఇన్కమ్ వస్తుందండి. డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు నెలకి 10,000కి పని చేస్తున్నారు, 10,000కి. అలాంటిది ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏ క్వాలిఫికేషన్ లేని ఒక ఆయమ్మ 5 లక్షల ఇన్కమ్ సంపాదిస్తుంది నెలకి. చాలా మంది బీటెక్ బీడీలు చేసిన వాళ్ళ ప్యాకేజ్ సంవత్సరానికి 5 లక్షలు ఉంటే ఈమె నెలకి 5 లక్షలు సంపాదిస్తుంది ఏ కష్టం లేకుండా. ఇది కదా బ్యూటిఫుల్ పాయింట్ అంటే ఇండస్ట్రీ, అవునా కాదా? సో నీకు అసలు సర్టిఫికేట్ తో పనే లేదు, నీ సర్టిఫికేట్ అసలు అవసరమే లేదండి, అవసరమే లేదు నీ సర్టిఫికేట్, అవునా? స్కిల్స్ మ్యాటర్ మోర్ దాన్ డిగ్రీస్. చూడండి ఎంత బ్యూటిఫుల్ పాయింట్. నీ స్కిల్ మ్యాటర్ ఇక్కడ, నీ స్కిల్, నీ డిగ్రీ ఎవరికి కావాలి? డిగ్రీలు పీజీలు చేసిన వాడికి టీం వస్తలేదు, కానీ ఆ నార్మల్ వర్క్ చేసే వాళ్ళకి, ఏ వర్క్ లేని వాళ్ళకి కూడా మస్తు టీం వస్తుందండి. డిగ్రీ మ్యాటర్ కాదు ఇక్కడ, డిగ్రీ మ్యాటర్ కాదు, స్కిల్ మ్యాటర్, స్కిల్ మ్యాటర్. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా చెప్తున్నావు మన కంపెనీ గురించి, మన ఇండస్ట్రీ గురించి నువ్వు ఎలా చెప్తున్నావు అన్నది మ్యాటర్ అన్నమాట. ఏ డిగ్రీ, ఏ పీజీ, ఏది అవసరం లేదు ఈ బిజినెస్, ఏది కూడా అవసరం లేదు. ఇంత బ్యూటిఫుల్ బిజినెస్ చూడండి. సో ఇంతకంటే బ్యూటిఫుల్ బిజినెస్ ఇంకేం దొరికిద్దా మనకి? సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి లీడర్స్, రైట్? సో మరి ఇన్ని పాయింట్స్ అండి. సో ఇంకోటి కూడా చెప్తాను, నా దగ్గర యాక్చువల్గా పీపీటీ షేర్ అవుతుంది, ఒక్క నిమిషం, రైట్? పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్కమ్, అర్న్ ఇన్కమ్ అకార్డింగ్ టు యువర్ ఎఫర్ట్. సో ఇందాకే చెప్పాను కదా నేను, ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఈ ఇన్కమ్ సంపాదించుకోవాలంటే నీ ఎఫర్ట్ బట్టి నీ ఇన్కమ్ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎంత పని చేసుకుంటే అంత ఇన్కమ్, నువ్వు ఎంత పని చేసుకుంటే అంత ఇన్కమ్. నువ్వు లక్ష టీం కట్టుకుంటావా, లక్షకు తగ్గట్టు ఇన్కమ్ వస్తుంది. 2 లక్షలు కట్టుకుంటావా, 2 లక్షలకు తగ్గట్టు వస్తుంది. 3 లక్షలు తగ్గట్టు పని చేస్తావా, 3 లక్షలు. లేదు నేను ₹1,00,00,000 సంపాదించాలని పని చేస్తావా, నువ్వు ₹1,00,00,000 కూడా సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. కాబట్టి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్కమ్. నీకు ఎంత కావాలి, టార్గెట్ లేదు, కంపెనీ నీకు టార్గెట్ పెట్టట్లేదు, రైట్? నీకే వదిలేసింది అనమాట. నీకు 10,000 కావాలా ఈ నెల, 10,000 తగ్గట్టు నువ్వు పని చేసుకో. 20,000 కావాలా, 20,000 తగ్గట్టు పని చేసుకో. లేదు నాకు 1,00,000 కావాలి సార్ ఈ నెల అని ఫిక్స్ అయిపోయినావు అనుకో, 1,00,000కి తగ్గట్టు పని చేసుకో, నీకు నేను డబ్బులు ఇస్తా అంటుంది. సో నీకే వదిలేసిందండి, మీకే వదిలేసింది. చూడండి బ్యూటిఫుల్లా కాదా అండి? ఎంత మంచి పాయింట్ అండి ఇది. ఈ రీజన్ కూడా మనం ఈజీగా కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండస్ట్రీ, అవునా కాదా? ఎంత సంపాదించుకోవాలన్నా సరే
నీ మీదే డిపెండ్ అయి ఉంటది. రైట్. సో మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. సో చూడండి, ఈ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే అసలు డబ్బులే అన్లిమిటెడ్. ఇక్కడ డబ్బులే అన్లిమిటెడ్ అంటే దీనికి ఇంకొన్ని ఎక్స్ట్రా స్కీమ్లు కూడా ఇస్తారు మనకి, ఇంకా డబ్బులు సంపాదించుకో. ఇంకా ఇప్పుడు ఇచ్చే బోనసే చాలా ఎక్కువ అంటే మధ్యలో ఈ స్కీమ్ పెడతారు, ఆ స్కీమ్ పెడతారు, ఇంకో స్కీమ్ పెడతారు. ఈ స్కీమ్స్ ఆఫర్స్ పెట్టి నువ్వు సంపాదించుకునే దానికంటే ఇంకెక్కువ డబ్బు సంపాదించుకో. రైట్. ఇన్సెంటివ్స్ అని చెప్పి, కమిషన్ అని చెప్పి, బోనస్ అని చెప్పి ఎన్నో రకాల స్కీమ్స్, ఆఫర్స్ పెట్టి నీ ఇన్కమ్ ఎక్కువ సంపాదించుకో, ఎక్కువ డబ్బు సంపాదించుకో, ఎన్నో రకాలుగా నువ్వు డబ్బు సంపాదించుకో, ఎన్నో రకాలుగా నీ ఇంటికి నువ్వు డబ్బు తీసుకోబో అని చెప్పి డబ్బు సంపాదించే మార్గంని కల్పిస్తాను నేను. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అండి ఇది మనకి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పాయింట్ అని చెప్పొచ్చు. సో గ్లోబల్ బిజినెస్ మోడల్ ఎంత మంచి పాయింట్ చెప్పనేది. గ్లోబల్ బిజినెస్ మోడల్ అంటే ఎక్కడైనా బిజినెస్ చేయొచ్చు మీరు. ఈ భూమి మీద ఎక్కడైనా ఈ బిజినెస్ ని క్రియేట్ చేయొచ్చు అండి మీరు. ఇంటర్నేషనల్ బిజినెస్ అండి ఇది, మీ గల్లీ బిజినెస్ కాదు ఇది. సో మన గల్లీలో ఎవడినట్లే అని చెప్పి వదిలేస్తే అది మన మూర్ఖత్వం అవుతుంది. మన ఏరియాలో ఎవడినట్లే అని చెప్పి వదిలేస్తే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఇది గల్లీ బిజినెస్ కాదు. ఇది గల్లీ బిజినెస్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ బిజినెస్ అండి ఇది, ఇంటర్నేషనల్. రైట్. సో ప్రపంచ దేశాల్లో కూడా నీ నెట్వర్క్ ని ఫామ్ చేసుకోవచ్చు. నువ్వు ఇక్కడ పడుకున్నా అమెరికాలో మేలుకొని ఉంటాడు వాడు, అక్కడ కొనుక్కున్నా సరే నువ్వు ఇక్కడ పడుకున్నా నీకు డబ్బులు వస్తాయి. అమెరికాలో కొనుక్కున్నాడు డే, మనకి ఇక్కడ నైట్, అవునా కాదా? సో వాడు అక్కడ కొనుక్కుంటే ఇక్కడ నువ్వు పడుకొని ఉంటావు, అయినా సరే నీ అకౌంట్ లో డబ్బులు పడతాయండి. అది అది కదా బ్యూటీ అంటే, ఇండస్ట్రీ బ్యూటీ, అవునా కాదా? ఎక్కడైనా సరే మీరు మెంబర్షిప్ చేయొచ్చు ఈ ఇండస్ట్రీలో ఉంటే. కొన్ని రోజులు అయితే ప్రపంచం మొత్తంలో వెస్టీజ్ 30 కంట్రీస్ లోకి వెళ్ళబోతుంది. ఆ 30 కంట్రీస్ లో మీకు ఎక్కడ ఎవరు తెలిసిన ఉన్నా సరే వాళ్ళందరికీ మీరు ఐడి చేసి అక్కడ వాళ్ళు కొనుక్కుంటే ఇక్కడ డబ్బు సంపాదించవచ్చు, అక్కడ వాళ్ళు కొనుక్కుంటే ఇక్కడ అకౌంట్ లో మీకు డబ్బులు పడతాయి. అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో బ్యూటిఫుల్ పాయింట్ కదా ఇది కూడా, అవునా? నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్. సో చూడండి మనం ఇక్కడ ఒక మినీ డాక్టర్ అయిపోతాం, స్టెథోస్కోప్ లేని డాక్టర్ అయిపోతాం, అవునా కదా? స్టెథోస్కోప్ లేని డాక్టర్ అయిపోతాం. ప్రతి ఒక్క ప్రాబ్లం కి సప్లిమెంట్ ఇస్తాం మనం, అవునా? ఆ సప్లిమెంట్ ఇవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటాం. సో మనకు ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ ని ఫాలో అయ్యి మనం ముందుకు వెళ్తా ఉంటాం, అవునా కదా? సో చూడండి, బాడీ అసలు మనిషి గురించి ఏ ఐడియా ఉండదు మనకి బయట, కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలోకి, ఈ రూమ్ లోకి, ఈ మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక బాడీ స్ట్రక్చర్ అంటే ఇదా అని అర్థమైపోద్ది. కణాలు, కణజాలాలు, అవయవాలు, మానవ శరీరం. రైట్. సో మా పూనం చంద్ సార్ కూడా చెప్తాడు, కరెక్టా కాదా? పూనం చంద్ సార్ కూడా, సొంతలు ఎండి చేపలు అమ్మే పూనం చంద్ సార్ కూడా ఈ ప్రాసెస్ చెప్తారు అనమాట. రైట్. నీ ఈ హెల్త్ బాగుండాలంటే ఇది వేసుకోవాలి, నీ హార్ట్ బాగుండాలంటే ఫ్లాక్స్ వేసుకోవాలి, దానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. రైట్. నీ ప్రోటీన్ ఉంటే నీకు జుట్టు ఊడకుండా ఉంటది. రైట్. నీకు B12 విటమిన్ ఉంటే జుట్టు బయట అవ్వకుండా ఉంటది. నీ కళ్ళు బాగుండాలంటే విటమిన్ ఏ వేసుకోవాలి. ఇవన్నీ చెప్తాడు. రైట్. నువ్వు బయట వాడే ఆయిల్ బాగాలేదు, బయట వాడే పేస్ట్ బాగాలేదు, దాంట్లో నికోటిన్ కలుస్తుంది. ఇక్కడ మనకి నికోటిన్ లెస్ ఉంటది. నికోటిన్ అంటే క్యాన్సర్ ఉత్పత్తి చేసే ఒక ఐటమ్. సో చూడండి, ఇంత నాలెడ్జ్ మనకి బయట ఎక్కడ దొరికింది చెప్పండి, అవునా కాదా? మనల్ని కంప్లీట్ గా ఒక నాలెడ్జబుల్ పర్సన్ గా మార్చేస్తుంది ఇది, కంప్లీట్ గా మార్చేస్తుంది. లివర్ ప్రాబ్లం ఉంటే ఏమి ఇవ్వాలి, ఏం తక్కువైంది, అవన్నీ తెలిసిపోతాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అవన్నీ తెలిసిపోతాయి మీకు. కంప్లీట్ గా అన్ని ట్రైన్ అయిపోతాం మనం. ఎట్లా నేర్చుకోవాలనేది మనకు ఆటోమేటిక్ గా మీటింగ్ లో చెప్పేస్తారు, అవునా కాదా? మీటింగ్ లో నేర్పిస్తారు. నువ్వు రాంగ్ వేలో పోకుండా రైట్ వేలోకి వెళ్ళడానికి ఒక మెంటర్ ని చూస్ చేసుకుంది. ఆ మెంటర్ చెప్పిందల్లా మనం వెళ్ళిపోతాం ప్రశాంతంగా, అవునా? ఆల్రెడీ ఒక రోడ్ క్రియేట్ చేసింది, ఆల్రెడీ ఒక హైవే క్రియేట్ చేసింది, దాని మీద మనం కార్ వేసుకుని వెళ్ళిపోవడమే మన పని. నేను ఇంకో రోడ్ వేసుకుంటూ వెళ్తా అంటే అది వేస్ట్. ఆల్రెడీ మెంటర్ ఉన్నారు, ఆల్రెడీ మనకి ట్రైనింగ్ జరుగుతున్నాయి. సో మనకు కంప్లీట్ గా నేర్చుకోవడానికి సపోర్ట్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ గా నేర్చుకోవడానికి సపోర్ట్ దొరుకుతుంది. సో ఇంత గొప్ప నాలెడ్జ్ క్రియేట్ చేస్తుంది మన దాంట్లో, ఇంత గొప్ప నాలెడ్జ్ క్రియేట్ చేస్తుంది మన దాంట్లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పాయింట్స్ అని చెప్పొచ్చు. స్కేలబుల్ బిజినెస్ అండి. స్కేలబుల్ బిజినెస్ అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వెస్టీజ్ లో ఉండే బ్యూటీ ఏది చెప్పనా? నువ్వు ఇక్కడ షాప్ పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు. రైట్. నువ్వు ప్రొడక్ట్ కంపెనీ నుండి
స్టోర్కి వచ్చేస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ కొనుక్కునేటోడు రెడీగా ఉన్నాడు, కంపెనీ తయారు చేస్తుంది, నువ్వు మధ్యలో ఉండి వాళ్ళకి ఇప్పించడమే నువ్వు చేయాల్సిన పని. నువ్వు ఎక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చేయాల్సిన అవసరమే లేదండి. పెద్ద పెద్ద ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు అవసరం లేదు. కానీ ఏం అవసరం లేదు. షట్టర్ ఎత్తాల్సిన అవసరం లేదు, షట్టర్లు ముయ్యాల్సిన అవసరం లేదు. రైట్. సో నువ్వు పొద్దున్నే వెళ్ళి ఆ కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. రైట్. సో వర్కర్స్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వర్కర్ కి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, నీళ్లు తెచ్చి పెట్టాలని అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమే లేదు. జస్ట్ నువ్వు నీకు కావాల్సింది నువ్వు కొనుక్కొని, నీకు నచ్చింది నువ్వు కొనుక్కొని, నువ్వు వాడుకొని, నీకు నచ్చితే నీకు తెలిసిన వాడికి రిఫర్ చేయడమే నీ పని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఇది ఒక స్కేలబుల్ బిజినెస్ అన్నమాట. ఆల్రెడీ రెడీ చేసిన ఒక రెడీమేడ్ బిజినెస్ అని కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. రైట్. హెల్ప్స్ అదర్స్ గ్రో. చూడండి ఎంత మంచి పాయింట్ అండి ఇది. అవునా? చనిపోయేటప్పుడు నలుగురు ఎత్తుకుంటారు కదా మనకి. ఒక పాయింట్ చెప్తారు, మన ఎంఎస్ఆర్ గారు ఒక పాయింట్ చెప్తారు, నేనెత్తుతా అని చెప్పి పోటీ పడాలంట. చనిపోతే అలాంటి చావు చనిపోవాలి. సో వీడు ఎవర్రా బాబు, పోతే పోయిండు, వీడు భూమికి బరువు అని మాత్రం ఎప్పుడు అనిపించుకోడు. రైట్. అలా గొప్పగా పెరగాలి, అలా గొప్పగా మనం బతకాలి అంటే ఇతరులకు హెల్ప్ చేయాలండి, ఇతరులని డెవలప్ చేయాలి, ఇతరులు మన ద్వారా ఆరోగ్యం తీసుకోవాలి, ఇతరులు మన ద్వారా ఆదాయం తీసుకోవాలి, ఇతరులు మన ద్వారా వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకు అలాంటి లైఫ్ వస్తుంది అనమాట. సో నెట్వర్క్ ఇండస్ట్రీ ఉన్న బ్యూటీ ఏంటంటే ఓన్లీ ఇది నెట్వర్క్ ఇండస్ట్రీలోనే పాసిబుల్ అవుతుంది, బయట ఎక్కడ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, బయట ఎక్కడ అవ్వదు, ఓన్లీ నెట్వర్క్ ఇండస్ట్రీలోనే పాసిబుల్ అవుతుంది. సో నేను ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిజినెస్ లో నీ కింద వాడికి డబ్బులు ఇప్పిస్తేనే నీకు ఇక్కడ డబ్బులు వస్తాయి, నీ కింద వాడికి డబ్బులు ఇప్పిస్తేనే నీకు ఇక్కడ డబ్బులు వస్తాయి. ముక్కు ముఖం తెలియనోడి కోసం కూడా మనం రాత్రి మగలు పనిచేస్తాం ఈ ఇండస్ట్రీలో. ముక్కు ముఖం తెలియనోడి కోసం కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. అవునా కాదా? డెవలప్ అవ్వాలా, నువ్వు గెలవాలి. ఎప్పుడు ఇదే మాటలు వస్తాయి కానీ నువ్వు ఓడిపోవాలి, నువ్వు చెయ్యొద్దు, నువ్వు అది చెయ్యొద్దు, నాశనం అయిపోవాలా, ఇట్లాంటి మాటలు అయితే ఈ ఇండస్ట్రీలో రావు. ఎస్ ఆర్ నో? సో నువ్వు గెలవాలి. ఎప్పటికి పాజిటివ్. నీ లైఫ్ మార్చడానికే నేను వచ్చా. నువ్వు ఇన్కమ్ తీసుకునేంత వరకు నేను నీతో ఉంటా. నువ్వు కార్ కొనేంత వరకు నేను నీతో ఉంటా. ఎంత బ్యూటిఫుల్ పాయింట్ అండి ఇది. అవునా కాదా? సొంత అన్న కూడా చెప్పడండి ఇది, సొంత డాడీ కూడా చెప్పడు, సొంత మమ్మీ కూడా చెప్పడు. కరెక్టా? అలాంటిది ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని కూడా డెవలప్ చేయడానికి మనం ఇష్టపడుతున్నామంటే, సో చూడండి ఎంత 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 మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి బిజినెస్ ఇది. రైట్. సో నీ డెవలప్మెంట్ ఉంది, నా డెవలప్మెంట్ ఉంది అంటుంది కంపెనీ కూడా. అవునా? మన అప్లయన్స్ కూడా ఏమంటారు, మీరు గెలిస్తేనే నేను గెలుస్తా అంటారు, సో మీకు డబ్బులు ఇప్పిస్తేనే నాకు డబ్బులు వస్తాయి అంటున్నారు. సో మరి కొన్ని వందల మంది జీవితాలు బాగు చేసే, కొన్ని వందల మంది జీవితాలని మార్చే వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ నెట్వర్క్ ఇండస్ట్రీ. సో ఎంత బ్యూటిఫుల్ పాయింట్ చెప్పండి ఇది. అవునా కాదా? సో బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. రైట్. ఇంప్రూవ్ మైండ్ సెట్. మైండ్ సెట్ మారిపోద్ది, మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోద్ది. ఎంత కష్టం వచ్చినా సరే మనం తట్టుకునే ఇంత గట్టిగా తయారవుతాం. మైండ్ సెట్ కంప్లీట్ పాజిటివ్. ఎవరు తిట్టినా సరే పట్టించుకోం మనం. పోతే పోని వాడు వెనక తిట్టుకుంటాడు. కుక్కలు ఎప్పుడు వెనకాలే మొరుగుతాయి అనమాట. అవునా కదా? కుక్కలు ఎప్పుడు వెనకాలే మొరుగుతాయి, మనం ముందుకు వచ్చేది మొరగవు కదా. అవునా కదా? సో మనల్ని వెనకాల మాట్లాడుతాడు, మన గురించి వెనకాల మాట్లాడుతాడంటే వాడు వేస్ట్, మన స్థాయికి అందడు అని చెప్పి నేను అసలు పట్టించుకోం కూడా మనం. అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది మనకి ఇండస్ట్రీలో ఉంటే. కంప్లీట్ గా పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. అసలు గోల్స్, టార్గెట్స్, డ్రీమ్స్ అంటే ఏం తెలియదు మనకి. ఇంతకు ముందు నెట్వర్క్ రాకముందు డ్రీమ్స్ అంటే ఏమనుకున్నారు? కళలు అనుకుంటారు అందరూ. అవునా కాదు? పడుకున్న తర్వాత వచ్చే కళలు అనుకుంటారు. కానీ డ్రీమ్స్ అంటే నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఏ కార్లో తిరగాలనుకుంటున్నావు, ఎలాంటి ఫ్లైట్ ఎక్కాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఎట్లా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, అలాంటి డ్రీమ్స్ ని, అలాంటి గోల్స్ ని, అలాంటి క్రియేట్ చేసే వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అలాంటి డ్రీమ్స్ ని, గోల్స్ ని క్రియేట్ చేసే ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. చూడండి, పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది, పాజిటివ్ థింకింగ్, దేనికైనా పాజిటివ్, నో నెగిటివ్. సో నెగిటివ్ లేదు, ఎప్పుడు పాజిటివ్ థింకింగే. గోల్ సెట్టింగ్ కూడా ఎట్లుంటది, డ్రీమ్ అన్ని సెట్ చేసుకొని అసలు నెక్స్ట్ లెవెల్ ఒక మనిషిలాగా తయారైపోతాం మనం. ఓకేనా? సో ఇలాగా తయారు చేసేది, మన మైండ్ సెట్ ని డెవలప్ చేసేది ఈ ఇండస్ట్రీ అన్నమాట. రైట్. సో డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్. సో మీకు ఒక పాయింట్ చెప్పనా లీడర్స్, పున్నం సేన్ సార్ కూడా ఇప్పుడు జూమ్ హ్యాండిల్ చేస్తాడండి.
అవునా కాదా? పూనం చంద్ర గారు కూడా ఇప్పుడు జూమ్ హ్యాండిల్ చేస్తాడు. సో ఆయన ఎక్కడ ఉండేటోడు ఇప్పుడు ఎట్లా మారిండు చూడండి. వాట్ చేంజ్ కదా. అవునా కదా? ఎంత మంచి చేంజ్ వచ్చింది. అసలు నార్మల్ చేంజ్ కాదండి ఇది. కరెక్టా? వన్ ఆఫ్ ద బెస్ట్ చేంజ్. డిజిటల్ సపోర్ట్ కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ జూమ్స్ జూమ్స్ వస్తాయి మనకి. జూమ్స్ మీటింగ్ చేస్తాం. ఆ జూమ్ మీటింగ్స్ చేస్తారు, చెప్పే లీడర్స్ ఉంటారు. అవునా? జూమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలిసిపోతుంది. సో డిజిటల్ గా కూడా మనం అప్డేట్ అయిపోతాం. వాట్సాప్ ఎట్లా వాడాలో తెలిసిపోద్ది, చాటింగ్ ఎట్లా చేయాలో తెలిసిపోద్ది, స్టేటస్ ఎట్లా పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ ఎట్లా వాడాలి, ఇన్స్టాగ్రామ్ ఎట్లా చూడాలి, ఫేస్బుక్ ఎట్లా చూడాలి, ఫోన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. ఇండస్ట్రీలో ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. ఐడి ఎట్లా చేయాలి, ఇవన్నీ వచ్చేస్తాయండి. నేను నిజంగా చెప్తున్నా. నేను అన్నిట్లో పునః సార్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నా అంటే మా డాడీ కాబట్టి నాకు దగ్గరుండి నేను చూసిన. రైట్? ఆయనలో ఎంత చేంజ్ వచ్చిందంటే ఆయన టైప్ చేయగలుగుతారు ఇప్పుడు, స్టేటస్ పెట్టుకోగలుగుతారు. ఫస్ట్ లో నేను పెట్టేటోండి స్టేటస్ ఆయనది, ఇప్పుడు ఆయనే పెట్టుకోగలుగుతారు. ఫస్ట్ లో నేను జూమ్ హ్యాండిల్ చేసేవాడిని, ఇప్పుడు ఆయనే జూమ్ హ్యాండిల్ చేస్తారు. కోహోస్ట్ ఆయనే ఇస్తారు, ఎండ్ కూడా ఆయనే చేస్తారు, అన్మ్యూట్ ఆప్షన్ కూడా ఆయనే ఇస్తాడు. సో చూడండి ఎంత డెవలప్మెంట్ వచ్చిందో. అవునా? సో మనం గెలవడానికి ప్రతిరోజు మనకి జూమ్ మీటింగ్స్ కూడా వస్తుంది. కరెక్టా? సో డిజిటల్ గా కూడా మనం సపోర్ట్ చేస్తారు. బయటికి రానేది చాలా మంది ఉంటారు. ముస్లిమ్స్ లేడీస్ ని బయటికి రానియరు, చాలా మంది లేడీస్ ని బయటికి రానియరు. వీళ్ళందరినీ ఇంట్లో కూర్చొని కూడా ట్రైన్ చేస్తున్నారండి. డిజిటల్ గా కూడా ఇంత హెల్ప్ చేస్తున్నారు మనకి. చూడండి లీడర్స్. సో డిజిటల్ గా కూడా మనం గెలవడానికి, డిజిటల్ గా కూడా మనం అందరం కలవడానికి, బయట దేశాల్లో ఉన్నా సరే, ఈవెన్ దుబాయ్ లో ఉన్నాడు కూడా ఈ జూమ్ మీటింగ్ యాడ్ అవ్వచ్చు. అవునా కాదా? సో అందరిని ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు. జూమ్ లో నాలెడ్జ్ ఇస్తున్నారు, లీడర్షిప్ ఇస్తున్నారు, కంపెనీ ఇస్తున్నారు, మార్కెటింగ్ గురించి చెప్తున్నారు, మనం ఫేస్ చేసే ప్రాబ్లం గురించి క్లియర్ చేస్తున్నారు. సో అన్ని విధాలుగా మనకి డిజిటల్ గా కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తారండి. చూడండి, బా ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థింగ్స్ మనం నేర్చుకుంటున్నాం. అవునా కాదా? సో బెస్ట్ 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 ఆపర్చునిటీ అని మన అందరికి నెట్వర్క్ ఇండస్ట్రీ. ఇంకొక పాయింట్ చెప్పనా? రెస్పెక్ట్. రెస్పెక్ట్. ఎవరైనా సరే సార్ అనే అంటారు, ఎవరైనా సరే మేడం అనే అంటారు. నువ్వు చదువుకున్నావా, చదువుకోలేదా, నువ్వు మంచోడువా పిచ్చోడువా, ఇదంతా పక్కన పెడితే ఎవరు వచ్చినా సార్, ఎవరు వచ్చినా మేడం. ఎలాంటి కేటగిరీలో ఉన్న సార్, మేడం. నీకు తినడానికి తిండి లేకపోయినా నువ్వు ఈ మీటింగ్ వస్తే నువ్వు సార్వే. రైట్? నువ్వు ఎంత బయట చెత్త పని చేసినా నువ్వు మీటింగ్ వస్తే నువ్వు సార్వే, నువ్వు మేడం. రెస్పెక్ట్. రెస్పెక్ట్. చూడండి, సో బయట రెస్పెక్ట్ దొరకక చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. అవునా? సో మనం చేసే పనికి కనీసం మనకి రికగ్నేషన్ కూడా రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఇక్కడ నువ్వు గెలవడానికి, రైట్, నువ్వు చేసిన ప్రతి ఒక్క పనికి రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు చేసే ప్రతి ఒక్క దానికి రికగ్నేషన్ ఇస్తారు. సో అన్ని విధాల్లో అన్ని విధాల్లో నా డౌన్ లైన్ గొప్ప, నా పలానా ఈ డౌన్ లైన్ డైమండ్ డైరెక్టర్, నా పలానా ఈ డౌన్ లైన్ కార్ అచీవర్, నా పలానా ఈ డౌన్ లైన్ క్రౌన్ డైరెక్టర్, పలానా ఈ డౌన్ లైన్ కార్ అచీవర్, ఎంత గొప్పగా చెప్తారు, రెస్పెక్ట్ ఇస్తారు, మీకు రికగ్నేషన్ ఇస్తారు. ఎక్కడ పోయినా పూలతో సన్మానం చేస్తారు, సత్కరిస్తారు. అసలు చూడండి, లైఫ్ అంటే ఇది కదా. లైఫ్ అంటే, అవునా కదా? ఇది కదా లైఫ్ అంటే. కరెక్టా? సో ఇలాంటి లైఫ్ మనం తీసుకోవాలంటే సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఫస్ట్ ఒక 20 పాయింట్లు నేను ఈరోజు కవర్ చేయడం జరిగింది. 20 పాయింట్లు కూడా మన జీవితంలో ఇంకేం కావాలి చెప్పండి? 20 పాయింట్లు ఉంటే సరిపోద్ది, కానీ వందల వేల పాయింట్లు ఉన్నాయి నెట్వర్క్ ఇండస్ట్రీ మనం చేయడానికి. రైట్? సో 20 పాయింట్లు, టాప్ 20 పాయింట్స్ టు సెలెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. సో ఇవే కదా మన లైఫ్కి కావాల్సింది, మనం కోరుకునేవి అన్ని ఇవే కదా. అవునా కాదా? సో మరి కోరికలు అన్నీ తీరుతున్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనం ఎందుకు చేయొద్దు? ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి, మనం ఎందుకు చేయొద్దు? రైట్? సో మనం ఎందుకు ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొద్దు, ఎందుకు మనం వర్క్ చేయొద్దు అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. క్వశ్చన్ చేసుకొని రియలైజ్ అవ్వండి, రియలైజ్ అయ్యి నిలబడండి, వర్క్ చేయడానికి ముందుకు రండి. మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. వేరే వేరే యాక్టివిటీస్ తర్వాత, అవునా, డబ్బులు వచ్చిన తర్వాత అన్నీ మనకు వచ్చేస్తాయి. ఇక్కడ కాదు థాయిలాండ్లో ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ కాదు దుబాయ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక్క 3 సంవత్సరాలు వర్షం అనక చలనక ఎండనక పనిచేస్తే దాని తర్వాత వెస్టీజ్ క్రూజ్ ట్రిప్ లో సముద్రం మీద నేను ఎంజాయ్ చేపిస్తుంది. ఇక్కడ భూమి మీద, నేల మీద నువ్వు 3 సంవత్సరాలు పనిచేస్తే 5 రోజులు క్రూజ్ ట్రిప్ లో, 5 స్టార్ క్రూజ్ ట్రిప్ లో నీకు కావాల్సిన 200 రకాల భోజనాలతోటి, డీజే తోటి నిన్ను దుబాయ్ క్రూజ్ లో నిన్ను ఎంజాయ్ చేపిస్తుంది. అలాంటి లైఫ్ ఇస్తుంది వెస్టీజ్ అండ్ నెట్వర్క్ మార్కెట్. రైట్? సో ఇలాంటి లైఫ్ మీ అందరికి కావాలి అంటే సో ఖచ్చితంగా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను నేను. సో ఈ సెక్షన్ మీకు అర్థమై ఉంటే, రైట్,
సో ఇప్పటి నుండైనా ఈ బిజినెస్ లోకి రండి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి, రైట్? సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ చూసింగ్ ఆపర్చునిటీ మనందరికి. ఓకే, సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, సూపర్ సార్, సూపర్ వండర్ఫుల్ జూమ్ సార్. అసలు చాలా ఎక్సలెంట్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెట్ గురించి ఇంత అద్భుతంగా ఎన్నో పాయింట్స్ చెప్పారు సార్, చాలా వండర్ఫుల్. ఒక మాటలో చెప్పాలంటే నెట్వర్క్ మార్కెట్ లో ఒక మనిషిగా తయారు చేస్తుందని ఒక మాట చెప్పారు సార్, వాస్తవం అది. సో నిజంగా మన నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అంత అద్భుతమైన నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పారు. అసలు గుడ్ మార్నింగ్ అనే మాటకు అర్థం ఏంటి, అసలు గుడ్ మార్నింగ్ అనే మాట ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్ అసలు. సో నిజంగా ఇక్కడ మన వాస్తవమే సార్, మన బిజినెస్ ఎక్కడ రూపాయి పెట్టుబడి పెట్టట్లేదు. ఇదంతా ఓనర్షిప్ బిజినెస్, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఎంత కావాలంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. బయట ఏదైనా సరే, జాబ్ అయినా సరే బాసిజం ఉంటది అక్కడ. ఎటువంటి డబ్బు అనేది అన్లిమిటెడ్ ఉండదు, కానీ అక్కడ బాసిజం ఉంటది, టార్చర్ ఉంటది. సో ఇక్కడ ఎటువంటి బాస్ ఉండడు, ఇక్కడ రెస్పెక్ట్ ఉంటుంది సార్ ఇక్కడ అని చెప్పారు. సో నిజంగా సార్ చాలా అద్భుతమైన, చాలా నెట్వర్క్ గురించి చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్ ఇక్కడ. నిజంగా మన వాస్తవం ఇక్కడ బిజినెస్ లో ఎక్కడెక్కడ మనం ఎక్కడ షాపులు పెట్టట్లేదు, రెంట్లు కట్టట్లేదు, కరెంట్ బిల్లులు కట్టట్లేదు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏదైతే ఉందో డబ్బు సంపాదించుకోవాలనేది నెట్వర్క్ గురించి తెలుసుకొని ఇక్కడ సిస్టమ్ లో ముందుకెళ్తే చాలా క్లియర్ గా చెప్పారు సార్. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ అన్నమాట. ఇంకా సో నెట్వర్క్ గురించి ఇంకా చాలా చెప్పాల్సిందని కూడా ముందు చెప్పారు. సో కంపల్సరీ సార్, అది ఇంకా ముందుగా ఇంకా జూమ్ లో ఆ నెట్వర్క్ గురించి కొన్ని పాయింట్స్ కూడా తెలుసుకుందాము. సో సార్ yes sir. సుధాకర్ సార్, విత్ యువర్ పర్మిషన్ ఒక్క నిమిషం సార్. Yes sir. ఎస్ సార్. సో లీడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి జనవరి 5, 6 సో వన్ ఆఫ్ ద బెస్ట్ బూట్ క్యాంప్ జరగబోతుంది మన కొత్తగూడెంలో. సో ఈ 2 రోజులు కూడా బ్లాస్ట్ ఉంటదండి. ఎందుకంటే వచ్చే లీడర్స్ అట్లాంటి వాళ్ళు మామూలు లీడర్స్ కాదండి, ఒక రేంజ్ లో లీడర్స్ ఉన్నారు, రైట్? సో నేను ఇప్పుడు ఏదైతే ఫోటో డిస్ప్లే చేశానో, నెలకి 42 లక్షల ఇన్కమ్ తీసుకునే, నెలకి 42 లక్షల ఇన్కమ్ తీసుకునే లీడరు బెంగళూరు నుండి మన కోసం కొత్తగూడెం వస్తున్నారు, రైట్? సో గుర్తుపెట్టుకోండి, 5, 6 బ్లాస్ట్ అవ్వబోతుంది. ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు, రోజుకొకరిని నేను రివీల్ చేస్తాను. సో జస్ట్ 600 రూపాయలు, 599 రూపాయలకి మనకి బూట్ క్యాంప్ అనేది ఉంటది. సో మీ టికెట్స్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేయండి, రైట్? మీ టీంలో ఎంతమంది వస్తారో వాళ్ళ అంతమందిని తీసుకొని రండి, రైట్? ఎంత ఎక్కువ మందిని మీరు ఈ మీటింగ్ కి ప్లాన్ చేసుకుంటే మీకు అంత మంచి గ్రోత్ వస్తుందండి, ఓకేనా? సో చెప్తున్నాను చూడండి, ఈ 600 రూపాయలు కూడా జస్ట్ మన తిండికే అయిపోతాయి. మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. సెకండ్ డే కూడా మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. 5 పూటలు భోజనం పెట్టి 5 పూటలు బెస్ట్ నాలెడ్జ్ ఇచ్చి మనల్ని, 2 రోజులు బెస్ట్ నాలెడ్జ్ ఇచ్చి మనల్ని బయటికి పంపిస్తారు. మీరు చెప్తారండి ఈ మీటింగ్ కి 600 చాలా తక్కువ అని చెప్పి, మీ నోటితో మీరే చెప్తారు, రైట్? కానీ 600 దగ్గర వెనకాడకండి, 600 అని భయపడకండి. ఇలాంటి 600 ఎంతో ఖర్చు పెడుతున్నాం మనం బయట. ఒక్క 600 రూపాయలు టికెట్ పెట్టి ఇక్కడికి వస్తే జీవితం మాత్రం మారిపోయింది. మీ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఈ బూట్ క్యాంప్ ని దృష్టిలో పెట్టుకోండి. 5, 6 జనవరి 2026 సో బెస్ట్ బూట్ క్యాంప్ జరగబోతుంది. కంపెనీ నుండి కూడా పెద్ద లీడర్స్, ఓవరాల్ ఇండియాకి ఒక మెయిన్ సేల్స్ హెడ్ కూడా మనకి ఈ మీటింగ్ కి రాబోతున్నారు. సో చూడండి, నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది. సో గెట్ రెడీ అండ్ ఓ టు యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. మంచి అప్డేట్ తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే లీడర్స్, ఎవరైతే జూమ్ విన్నారో, ఇంత మంచి జూమ్ గురించి ఎవరైతే ఫీడ్బ్యాక్ హ్యాండ్ చేస్తారో ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఎస్, ఫస్ట్ అనుష, ఈగల్ టీమ్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుధాకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ అఖిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అప్డేట్ చెప్పారు సార్. నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఉన్న పవర్ ఏంటో కూడా చెప్పారు. ఫ్యూచర్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా ఉండబోతుంది,
ఆ, ఆ, ఈ ఈ ఈ బిజినెస్ చేస్తే మనం ఎలా ఉంటాము అనేసి అంటే ఒక స్కిల్స్ అనేది నేర్చుకోవడం అనేది అయితే జరుగుతుంది అనేసి అని చెప్పారు. ఎందుకనేసి అంటే మనం ఎంత పెద్ద జాబ్స్ చేసినా కూడా అంత మోటివేషన్, పక్క వారిని మోటివేషన్ చేసే ఈ క్యాపబిలిటీ అయితే మనకైతే ఉండదనేసి అని చెప్పారు సార్. కానీ నిజంగా సార్ ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సమానం చెప్తున్నాము అనేసి అంటే మన మీరు చేసే ఏదైతే జూమ్స్ కానీ మా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోటిని ఈ స్కిల్స్ నిజంగానే సార్ అసలు ఏంటంటే నేర్పిస్తూ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నేర్పిస్తూ ఫ్యూచర్ ఏంటో మాకు క్లారిటీ వచ్చేలాగా చేసి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా మనం అంటూ జాబ్ చేయకుండా నెట్వర్క్ మార్కెటింగ్ లో కనుక నిలబడితే ఫ్యూచర్ బాగుంటుంది అనేసి అని చెప్పైతే మీరు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అసలు సూపర్ అంటే సూపర్ సార్. అసలు చెప్పడానికి అయితే మాటలు ఏం లేవు సార్. అంటే అంత బాగా వచ్చింది సబ్జెక్టు. ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా నిలబడే చూపిస్తాం సార్. రానున్న అతి తక్కువ టైంలోనే యూసీడీ లెవెల్కి అయితే నేను వెళ్ళాలని అయితే గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా అప్లయన్స్ వచ్చేసి మనీ మేడం సుధాకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. అనుష మేడం మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సూపర్. సో నెక్స్ట్ అనుష పాపయ్య అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అఖిల్ సార్. మేడం వాయిస్ మేడం బ్రేక్ వెరీ అవుతుంది గుడ్ మార్నింగ్ చూడండి. మేడం. ఇదైతే ఎక్సలెంట్ గా చెప్పారంటే నెట్వర్క్ గురించి చెప్పడం జరిగింది సార్. వాయిస్ వస్తుందా సార్? ఓకే మేడం మాట్లాడండి. మాట్లాడండి. ఓకే మేడం. ఓకే సార్. ఈ రోజు నెట్వర్క్ గురించి చెప్పటం జరిగింది. ఒక 20 పాయింట్లు రాసుకోవటం జరిగింది సార్. ఇవి పాటిస్తూ ఖచ్చితంగా మేము కానీ ఫీల్డ్ చేస్తూ ఇందులో సక్సెస్ అవుతాం సార్. బయట ఉన్న దానికి మన నెట్వర్క్లో ఉండే దానికి గురించి మనకు చెప్పటం జరిగింది. ప్రతి ఒక్క పాయింట్ రాసుకున్నాం. స్కిల్స్ ఒకటి అంటే మన స్కిల్స్ నేర్చుకుంటాం. మనకు డ్రీమ్ అనేది కలలు కంటాం, కానీ డ్రీమ్ అనేది వెస్టేజ్ సిస్టంలోకి వచ్చినాక బిల్డ్ అవుతుందని చెప్పటం జరిగింది సార్. నిజమే అది. ఇన్ని రోజులు మామూలుగా కలలే అనుకున్నాం, కానీ డ్రీమ్ అంటే ఈరోజు వెస్టేజ్ సిస్టంలోకి వచ్చిన కానుంచి మేము మారుతున్నాం సార్. ఇలా మైండ్ సెట్ మార్చుకోవటం కానీ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది కానీ అన్నీ నేర్చుకోవటం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మాకు ఇంత నాలెడ్జ్ ఇస్తున్నందుకు జూమ్ల ద్వారా, మీటింగ్ల ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. మై సెల్ఫ్ వచ్చేసి అనుష పాపయ్య, అప్లైన్ వచ్చేసి మనీ మేడం సుధాకర్ సార్, టాప్ అప్లైన్ వచ్చేసి పూనంచంద్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే అనుష మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో నెక్స్ట్ అనిత శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ సుధాకర్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ అఖిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ జూమ్ చెప్పారు సార్. సెషన్ అయితే ఎక్సలెంట్ చెప్పారు సార్. అదే మార్కెటింగ్, మార్కెటింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ లో పవర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మనం ఏంటంటే ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ అని చెప్పారు సార్. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి మనం పైపు కనెక్షన్ ఎంచుకుంటామా, లేకపోతే మన ట్యాంకర్ తో నీళ్లు తోడుకుంటావా, డ్రమ్ము పెట్టి తోడుకుంటావా, అసలు లేకపోతే స్పూన్ తో తీసుకుంటావా అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అదే విధంగా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అని చెప్పారు సార్. ఒక రోజుకి 1 డేలో 24 గంటలు పని చేస్తావా, లేకపోతే 2 డేస్ 2 అవర్సే పని చేస్తావా, నీ ఇష్టం. అది నీకు బాసిజం అనేది ఉండదు, నీకు నువ్వే బాస్ అని చెప్పారు సార్. అదే విధంగా పర్సనల్ గ్రోత్ గురించి చెప్పారు సార్. సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటే స్కిల్స్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పారు సార్. టీమ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి గ్రోత్ అవుతుందని చెప్పారు సార్. అదే వెస్టేజ్ అంటే శతస్కోప్ లేని డాక్టర్ అని చెప్పారు సార్. ఈ వెస్టేజ్ ద్వారా 100 మంది తల రాతను మార్చుకోవచ్చు అని చెప్పారు సార్. అసలు చాలా బాగా నాలెడ్జ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. అది నాకైతే జూమ్ అయితే 100% యూజ్ అవుతుంది సార్. ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ వచ్చేసి అనిత శ్రీనివాస్ సార్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. మై అప్లైన్ వచ్చేసి గౌతమ్ కృష్ణ సార్. మై టాప్ అప్లైన్ వచ్చేసి మనీ మేడం సుధాకర్ సార్.
ఫోన్ అంచాను సార్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. సో నెక్స్ట్ కొల్లు ఉపేందర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సుధాకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అఖిల్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. సార్ చాలా బాగా చెప్పారు సార్. నెట్వర్క్ గురించి చాలా బాగా చెప్పారు సార్. అసలు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు. ఇంకా మీరు చెప్తా ఉంటే మాకు అనిపిస్తుంది సార్. అసలు ఎక్కడైనా కానీ మాకు బోర్ కొట్టడం అనేది లేదు. ఎంత చక్కగా చెప్పారు నెట్వర్క్ గురించి, నెట్వర్క్ బిజినెస్ గురించి, సెటస్కోప్ గురించి ఒకసారి చెప్పారు. మంచి మంచి పాయింట్లు చెప్పారు సార్ మీరు మాత్రానికి. థ్యాంక్ యూ సార్. యశ్వల్తో సార్. నా పేరు వచ్చేసి కొల్లి ఉపేందర్ సార్. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా అప్లైన్ వచ్చేసి అనుష పాపయ్య మేడం సార్. టాప్ అప్లైన్ వచ్చేసి పూర్ణచంద్ర సారు, కనకమహాలక్ష్మి అండ్ సుధాకర్ సార్, మణి మేడం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉపేందర్ సార్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకే లీడర్స్, మంచి జూమ్ విన్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేదనుకుంటే జూమ్ క్లోజ్ చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుధాకర్ సార్. మంచి హోస్టింగ్ చేశారు. సో ఈరోజు 50 వరకు వచ్చారు జూము. సో ఇలాగనే మనం కొనసాగితే బాగుంటుంది. సో జూమ్ అనేది ఫ్రీగా కాదండి, డబ్బులు పెట్టి చేసేది. సో టైం పెడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు కూడా ఫోన్ చేతిలో ఉంటే ప్రతి నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. సో ఎక్సలెంట్ జూమ్ అనమాట. జూమ్ విని కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ జూమ్ అనేది లాక్డౌన్లో రావడం జరిగింది. ఫిజికల్ మీటింగ్స్ అంటే ఎవరు కలవడానికి వీలు లేని సమయంలో జూమ్ అనేది లింక్ రావడం, అప్పటి నుంచి జూమ్ అనేది స్టార్ట్ అయింది ఉదయం సాయంత్రం. సో ఒక్కొక్క టీం వాళ్ళు 1000 మెంబర్స్ జూమ్ యాడ్ అవుతున్నారు. సో మన టీం 50 మెంబర్స్ యాడ్ అవ్వడం చాలా గగనం అవుతుంది. సో లీడర్స్ అనే వాళ్ళు కూడా యాడ్ అవ్వకపోతే ఎలా మరి జూమ్ ముందుకెళ్తుంది? సో నేను, మీకు, మీరు ఎవరికి వాళ్ళు నాకు నా టీం అనుకోవాలి తప్ప నేను ఒక్కడిని యాడ్ అయితే సరిపోదు. అటువంటి మైండ్ సెట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు ఇక్కడ. సో జూమ్ కొద్దిగా సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. సో మనీ మేడం, సుధాకర్ సార్ అయితే మనకి వీక్లీ మీటింగ్ అప్పుడు మరి జూమ్ లింక్ అప్పటికప్పుడే పెట్టి ఎలా యాడ్ అవ్వాలో కూడా చూపెడతా ఉన్నారు. సో అలా నేర్పించి మాకైతే అవి కూడా నేర్పియలే. అఖిల్ సార్ ఇప్పుడే చెప్పారు. సో జూమ్ ఎలా లింక్ యాడ్ అవ్వాలో కూడా తెలియదు మాకు. సో అన్నీ తెలుసుకొని నేర్చుకొని యాడ్ అవుతూ దొంగతనంగా వేరే వేరే జూమ్లకు యాడ్ అవుతూ నాలెడ్జ్ నేర్చుకున్న రోజులు ఉన్నాయి మాకు, పేరు మార్చుకుంటూ. సో మరి మీకు మీ ఉదయం సాయంత్రం మీ దగ్గరికి జూమ్ వస్తున్నప్పుడు మీరు దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి లీడర్. సో జూమ్ ఫీడ్బ్యాక్ అయ్యేంత వరకు ఉండాలా. 50 మంది ఉండే 30 మందే వచ్చి ఉన్నారు, 20 మెంబర్స్ డ్రాప్ అయిపోయారు. ఇది కాదు కమిట్మెంట్. సో ఇది ఓనర్షిప్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఒక కిరాణా షాప్ ఉంది, మీరు భోజనం చేస్తూ ఉన్నారు, బయట నుంచి ఒక గిరాకీ వచ్చి మాకు పలానా ఐటెం కావాలని అంటుంటే తర్వాత రమ్మంటారా, మీరు అప్పటికప్పుడే చేయగడుక్కొని వాళ్ళకి ఇస్తారా? ఒక్కసారి అర్థం చేసుకోండి. సో ఇది మా ఓన్ షాప్ కాబట్టి నేను ఇస్తా. సో ఇది కూడా నా ఓన్ బిజినెస్ కాబట్టి నేను లాస్ట్ వరకు ఉంటా. ఎవరు ఏం పాయింట్ చెప్తారో కూడా మనం తెలియదు, ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ మంచి లైఫ్ ఉంది, ఒక మంచి మన జీవితంలో ఏది పొందలేనిది ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి సో వెస్టీజ్ మనం జూమ్ని కూడా ఒక దైవం లాగా భావించి మనం ఉండగలగాలి, మన టీంని యాడ్ చేయించగలగాలి. జూమ్ అవ్వంగానే లెఫ్ట్ అయిపోవడమే. ఇలా అయితే ఎలా సక్సెస్ అవుతాం లీడర్స్ మనం? సో కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో వండర్ఫుల్ సెషన్ సార్ అఖిల్ సార్. 20 పాయింట్స్ చెప్పారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ ఆ 20 పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా చాలా చక్కగా వివరించారు. సో నెట్వర్క్ మార్కెటింగ్లో నువ్వు ఒక ఓనర్ లాగా ఉండగలిగితే సో ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో బయట ట్రెడిషనల్ బిజినెస్లో నువ్వు లిమిటెడ్ ఇన్కమే ఉంటుంది, జాబ్లో కూడా లిమిటెడే ఉంటుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్లో అంటే సమయం పెరుగుతుంది. అంటే ఎవరైతే ఒక వ్యక్తి తన సమయం 24 గంటల కంటే అక్కడ వరకే
నాది ఇంతే లైఫ్, 8 గంటలు పని చేస్తా, 8 గంటలు నిద్రపోతా, 8 గంటలు ఎంజాయ్ చేస్తా అంటే వాళ్ళ లైఫ్ ఏమాత్రం చేంజ్ అవ్వదు. సో మీ పని మీరు చేసుకుంటూ 8 గంటలు నిద్రపోతూ మిగిలిన 8 గంటలు ఏదైతే ఉందో ఆ వేస్ట్గా పోయే టైంని కాస్ట్ ఆఫ్ టైంగా ఎప్పుడైతే మీరు మార్చుకుంటారో ఆ టైం కాస్త మీ టీంలో ఒక 1000 మంది తయారవుతే ఆ 1000 మంది తలా 2 అవర్స్ ఈ యొక్క బిజినెస్ చేయగలిగితే 2000 గంటలు పెరుగుతాయి అనమాట. ఎప్పుడైతే మీ టైం పెరుగుతుందో మీ ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇది అర్థం చేసుకోండి, టైం వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎంత పెద్ద జాబ్ అయినా నువ్వు సింగిల్గానే చేయాలి, సింగిల్గానే రిటైర్డ్ అవ్వాలి. సో అటువంటి ప్లాట్ఫామ్ ఉంది. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఈరోజు బీబీ మేడం కూడా 4-5 లక్షల వరకు సంపాదిస్తుందంటే ఈ సిస్టమ్ అలా ఉందన్నమాట. సో దీన్ని మీరు బిలీవ్ చేయాలి, నమ్మాలి. సో అప్పుడప్పుడు పౌర్ణమి అమావాస్య లాగా మనుషులు కనబడతా ఉన్నారు, అట్లా కనబడకూడదు. ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఇందులో నిలబడి పనిచేస్తే సో నువ్వు ఏదైతే చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది లీడర్. కాబట్టి సో మనకి 5వ తారీఖు 6వ తారీఖు జనవరి కొత్త సంవత్సరంలో మనకు బూట్ క్యాంప్ అనేది జరుగుతుంది మన టాప్ అప్లయన్స్ ద్వారా. సో ఆ యొక్క బూట్ క్యాంప్కి మంచి ట్రైనర్స్ వస్తున్నారు, మంచి టాప్ లీడర్స్ వస్తున్నారు. వెస్టీజ్ బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి మీటింగ్సే ఉంటాయి అన్నమాట. మీటింగ్స్ ఆ మీటింగ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. సో కాబట్టి మరి ఈరోజు సార్ అప్డేట్ చెప్పారు, ఒక 4 అయితే హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కానీ బూట్ క్యాంప్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. అంటే మీరు దాన్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు మైండ్లో. సో కాబట్టి ఏదైనా ఒక పోస్టర్ వచ్చిందంటే అక్కడ నేను నా టీం ఎవరైతే ప్లానింగ్గా ఈ బిజినెస్లో ముందుకెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ జూమ్ ఏదైనా కావచ్చు, బూట్ క్యాంప్ ప్రస్తావన కూడా మాట్లాడండి. సో నేను ఇంతమందిని రెడీ చేస్తున్నా సార్, నేను ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 30 మంది ఉన్నారు, మీ 30 మంది కనుక తలా 6గురిని మనం ఇక్కడ రెడీ చేసుకోగలిగితే ఎంతమంది అవుతారో ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బూట్ క్యాంప్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఏ బూట్ క్యాంప్ అయినా ఏ మీటింగ్ అయినా మీ కళ్ళ ముందు సో మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించకూడదు. తిరస్కరించారంటే మీరు లీడర్స్ కాదు. సో కాబట్టి మన అప్లయన్స్ ఎవరైనా కానీ వాళ్ళు చేసేది సో మన మంచి కోసమే. కాబట్టి ఈ మీటింగ్ ఎందుకు పెట్టారా అనేది కాకుండా ఎక్కడ పెట్టారు, ఎప్పుడు సార్ అనేది మీరు క్వశ్చన్ వేసి మీ టీంని కూర్చోబెట్టగలిగితే సో వండర్ఫుల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సుధాకర్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి, అదేవిధంగా అఖిల్ సార్. సో ఈ యొక్క బూట్ క్యాంప్కి సో ఈగల్స్ టీం ద్వారా ఒక మంచి టీం కూర్చోబెట్టగలిగితే, ఎందుకనంటే మేనేజ్మెంటే దిగొస్తుంది, అదేవిధంగా మంచి మంచి గొప్ప లీడర్స్ వస్తున్నారు. సో కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనందరికీ. సో మనకు కావాలి నాలెడ్జ్. సో ఇంకా మనం ఎవరైనా సక్సెస్ వేలోనే నడుస్తున్నాం. కాబట్టి ఈగోలు అవన్నీ పక్కన పెట్టేసి ముందుకు నడుద్దామని నేను స్పెషల్గా కోరుకుంటున్నా ప్రతి ఒక్కరికి. సో ఏం జరిగినా బూట్ క్యాంప్ జరిగిద్ది, ఏం జరిగినా మనం అటెండ్ అవుతున్నాం. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆండ్రస్ చెప్పినా కానీ మాట్లాడటం జరిగింది సార్. మీరు ఏది మాట్లాడినా సార్, మీరు ఒక్క మాట మాట్లాడినా ధైర్యం అనిపిస్తుంది. సో అద్భుతమైన మాటలు మాట్లాడతారు సార్ మీరు. సో అలాగే మళ్ళీ బూట్ క్యాంప్ గురించి మళ్ళీ గుర్తు చేశారు సార్. నిజంగా పోస్టర్ వచ్చిందంటే ఎవరైనా సరే ఎంతమందిని టీం తీసుకుపోవాలనేది ప్లానింగ్ లో ఉండాలి అనే మాట గుర్తు చేశారు సార్. నిజంగా ఇది మన నిజంగా సార్ ఒక పండగ వాతావరణం సార్ బూట్ క్యాంప్ అనేది. ఖచ్చితంగా సార్ సక్సెస్ చేద్దాం. ఎవరైతే ఉన్నారో టీమ్స్ అందరూ కూడా ఒకసారి మన టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి దీని గురించి ప్రమోషన్ చేయండి. మంచి గెస్ట్లు వస్తున్నారు కాబట్టి దీన్ని మన క్యాంప్ కాబట్టి దీన్ని మనం హైలైట్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సార్, మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అలాగే రేపు నుంచి బూట్ క్యాంప్ గురించి కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దాం సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ సార్ క్లోజ్ చేద్దాం సార్. ఎస్ సార్ క్లోజ్ చేసి. ఓకే లీడర్స్, ఓకే. సో మరొక గెస్ట్ తో మళ్ళీ మార్నింగ్ టైంలో కలుద్దాము. సో ఆల్ ది బెస్ట్, విష్ యూ హెల్త్.